బీర్కూర్లో ప్రమాణ స్వీకారంలో ఒక కాంగ్రెస్ నాయకుడు నా మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద నేను వివరణ ఇస్తా ఉన్నా. మీరు నా మీద మాట్లాడుతూ మొరం ఇసుక దందాలలో కోట్ల రూపాయలు సంపాదించానని, ఆ డబ్బులతోటే ఈరోజు బీర్కూర్ మండలంలో పంచుతానని చెప్పడం జరిగింది. అదే విషయం మాట్లాడుతూ ప్రెస్ స్టేషన్లో మీ తండ్రి గారు అవసరం ఉన్నప్పుడల్లా నాకు డబ్బు ఇచ్చిన డబ్బులే ఈరోజు ప్రజలకు వెళ్తున్నాయని చెప్పడం జరిగింది. మరి ఇది ఎంత మట్టికి వాస్తవం? బీర్కూర్ ఇసుక, బీర్కూర్ మొరం ఈ కాన్స్టిట్యున్సీలో జరిగే అవినీతి ఎవరిది, నీదా నాదా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకవేళ నేను అవినీతి పని చేసి ఉంటే, ఎక్కడన్నా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే, మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు డేట్ ఇవ్వండి. ఆ డేట్ రోజు వచ్చి మీ ఆస్తులు ఏంది, నా ఆస్తులు ఏంది, నా ఆస్తులు నేను ఈరోజు ప్రకటిస్తూ ఉన్నా. నాకు బైన్సా మండలం శ్రీరాల గ్రామ శివార్లో నాకు నా కుటుంబ సభ్యులకు 39 ఎకరాలు 23 గుంటలు నేను ప్రభుత్వం ద్వారా అంటే బ్యాంకులకు కట్టాల్సినవి 1,82,00,000. అదేవిధంగా ప్రైవేట్ అప్పులు 3,16,00,000 రూపాయలు. ఇది అసలు మాత్రమే, వడ్డీ కాదు. నువ్వు మాట్లాడుతూ 100 కోట్లు అన్యాక్రాంతాలు అయినాయి, ఇక్కడ ఇసుక పోయింది, మొరం పోయింది అని చెప్పినావు. మరి నేను చెప్తా ఉన్నా, నేను అభివృద్ధి పనులు చేసిన 492 మంది పేదవారికి ఇండ్లు కట్టించిన. ఇండ్లు ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇండ్లు ఇచ్చింది మరి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. కట్టడం ఇక్కడ నాతో పాటు చాలా మంది కార్యకర్తలు కట్టారు. బీర్కూర్ మండలంలో ముఖ్యంగా నేను కట్టడం జరిగింది. దానివల్ల నేను పూర్తిగా ఆర్థికంగా నష్టపోయినా. భయం అంటున్నావు. నువ్వంటే ఎవరికి భయం? నీ ఇంట్లో నీ పనిచేసే వారికి భయం, నీ కుటుంబ సభ్యులకు భయం, నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లకు భయం, నీ ఇంట్లో ఉన్న టీవీకి భయం. ఎవరికి భయం? భయం ఏదో చూపిస్తా అంటావు. భయం ఏదో నీకు తెలిసి భయపడి బాన్స్వాడ నియోజకవర్గంలో ప్రజలంటే ఏంది, కార్యకర్తలు ఏంది, ప్రతిపక్షాలు ఏంటో భయపడి ప్రెస్ స్టేషన్లో మాట్లాడుతూ ఉన్నావు. మాట్లాడింది మాటకి కట్టుబడి ఈరోజు నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ ప్రకటించిన. నాకు 4,18,00,000 రూపాయలు ప్రభుత్వం ద్వారా మరి ఎస్డిఎఫ్ ద్వారా బిల్లులు రావాల్సింది ఉంది. 2 BHKలో కొంత రావాల్సింది ఉంది. రేపు మరి నాకు వచ్చిన తర్వాత పేమెంట్స్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా గౌరవ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిది. వారి మాట కొరకే నేను పనిచేసిన, ప్రజల కొరకు, ఈ ప్రాంతం కొరకు పనిచేసిన. ఇప్పించాల్సిన బాధ్యత వారిదే. కాబట్టి ఇచ్చిన తర్వాత మీలో మీ పార్టీ నుంచి ఒక ఇద్దరు, మీ గ్రూప్ నుంచి ఇద్దరు మీడియా మిత్రులను తీసుకెళ్లి మరి నేను అన్ని కడతా. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా అసత్యం ఉంటే నువ్వు ఇసుక అంటున్నావు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఒక్క నెల 2014లో మనం అందరం కలిసి ఇసుక వ్యాపారం చేసినాం. అందులో 5 పైసల వాటా మాత్రమే నాది, 20 నుంచి 25 పైసల వాటా మీది, మీ కుటుంబాన్ని. అది ప్రజలందరికీ తెలుసు. మరి బీర్కూర్ మండలంలో నాతో పాటు 4, వర్ణి మండలం 5 కలిసి మేము 5 పైసల కాడికి 50 పైసలు మాదిరిని కూడా మీరు చేసినాం. మరి అందులో వచ్చింది నేను ఈరోజు దేవాలయం కట్టినా అని చెప్పినా. మరి ఈరోజు అదే మాట మీద నేనున్నా. ఒక్క రూపాయి కూడా ఎవరి ద్వారా నేను అన్యాయకరం జరగలేదు. ఇసుక ద్వారా కానీ, మొరం ద్వారా కానీ. ఎవరు చేశారనేది మీకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బాన్స్వాడలో చెప్పారు, ఇసుక 100 కోట్లు ఎవరు దోసుకున్నారు అనేది బాన్స్వాడ ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలుసు. మొరం ద్వారా, రియల్ ఎస్టేట్ ద్వారా చెప్పడం జరిగింది. నిన్న మొన్న గోనె ప్రకాశరావు గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. మరి మీరు కూడా మోసం అంటున్నారు. పార్టీకి మోసం చేసి మీకు దోషం. ఎవరికి మోసం చేశారు? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీతోటే ఉంటా సార్, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పింది ఎవరు? మీరా నేనా అని అడుగుతా ఉన్నా. మీకు నేను ఏం మోసం చేసినా? మీ దగ్గర పదవులు తీసుకుని మోసం చేసినానా? మీ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసినానని నేను అడుగుతా ఉన్నా. మోసం అనే దానికి నిర్వచనమే మీరు. మోసం కేర్ ఆఫ్ అడ్రస్సే మీది, నాది కాదు మోసం, ఈ ప్రాంత ప్రజలది కాదు. మరి నేను వెళ్ళిపోయినా అని ప్రెస్ స్టేషన్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీతో కొంతమంది కార్యకర్తలు, నాయకులు తయారు చేసుకోండి. రేపు మీరు ఎవరిని ఎక్కడికి రానియము, ఎవరు తిరగనీయమంటారు. నియంత పరిపాలన జరుగుతూ ఉందా? హిట్లర్ ఆ పరిపాలన. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. 151 సీట్ నుంచి 14 సీట్లు పడిపోయినాయి. మరి ఇక్కడ కూడా రేపు జరగబోయేది బాన్స్వాడ నియోజకవర్గంలో పునరావృతం కాబోతా ఉంది. దానికి ఇండికేషనే ఇదని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీ కుటుంబానికి నేను ఎందుకు దూరమైనా
మొన్న మాట్లాడే వ్యక్తి వల్ల కాదా? సార్తో నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు, కేవలం నీ వల్ల, నీ ఇబ్బంది వల్ల పనికి మాలలో నా మీద ప్రోద్బలం చేసి పార్టీని నాశనం పట్టించింది నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నా. మోసంకు నిర్వచనం ఎవరు? హరీష్ రావు గారు దేశపాటలో నర్సింగ్ కాలేజ్ మీటింగ్ పెడితే నా ప్రాంత ప్రజానీకం ఎంతమంది, వేలాది మంది వచ్చారు. మా ప్రాంత ప్రజలు బీర్కూర్ మండలం నుంచి కార్యకర్తలు నాయకులు రాకపోతే దేశాపేట మీటింగ్ బోసిపోయింది. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు బొప్పాస్పల్లి వ్యవసాయ క్షేత్రంలో మీటింగ్ పెడితే మా ప్రాంతం నుంచి వస్తేనే బాన్సోడ కాన్స్టిట్యున్సీలో మరి జరిగే మీటింగ్లో మా షేర్ ఏందో కూడా నీకు తెలుసు. మరి ఈరోజు గతంలో మరి బీర్కూర్ మండలంలో 12 మంది సర్పంచ్లకు 6 ఇనానిమస్, 6 సర్పంచులు, 7 ఎంపీటీసీలకు 2 ఇనానిమస్, 5 గెలిపించుకుని జెడ్పీటీసీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చిన మండలం ఇది, బ్రహ్మాండమైన మండలం. అలాంటి మండలంలో నీ వల్ల, నీ దౌర్జన్యం వల్ల మరి ఈరోజు పార్టీకి నాతో పాటు చాలా మంది నాయకులు కార్యకర్తలు దూరం కావాల్సి వచ్చింది. మేము ప్రతిపక్ష పార్టీల వల్ల, ఈరోజు అధికార పార్టీ పక్షాల వల్ల ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించి కానీ చేయి దాసి కానీ మేము పోయినామా? కాదు. మాకు మోరల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి, మరి మానవత్వాన్ని దెబ్బతిన్నది కాబట్టి, అహం దెబ్బతిన్నది కాబట్టి ఈరోజు మేము పోచారం శ్రీనివాసరెడ్డి గారిని విడవాల్సి వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారి గుండె కూడా పూర్తిగా తెలుసు, కానీ కొడుకుకు ఎదురు చెప్పలేక ఉత్తరావతానికి భయపడి వారు ఉన్నారు కాబట్టి ఈ విషయం బాన్సోడ నియోజకవర్గ ప్రజలందరికీ, కార్యకర్తలకు, అభిమానులకు తెలుసు. ఈరోజు గత 94 నుంచి ఈ రోజు వరకు మీరు గెలుస్తూనే ఉన్నారు అంటే ఒక సతీష్ కాదు, ఈ ప్రాంతంలో ఉన్న అన్ని మండలాల నాయకులు, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు అందరూ పోచారం శ్రీనివాసరెడ్డి కొద్వ సింహాలై పనిచేశారు.